ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై గురు. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. సూర్యనారాయణ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్. నమస్కారం నమస్కారం. సో గురువు గారు జాయిన్ అయ్యారు, గిరిజి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అండి. ఓకే, సాయి గీత నమస్కారం. రాజ్యము అందరూ జాయిన్ అయ్యారు. ఓకే, ఆఫ్టర్ ఏ మేబీ లాంగ్ గ్యాప్, లాస్ట్ 3-4 వీక్స్, ఆల్మోస్ట్ 1 month మనము సత్సంగము జరగలేదు. ఈ మధ్యన ఒంట్లో కూడా బాగాలేదండి. మీకు కూడా ఒంట్లో బాగాలేదు, మేడం గారికి ఒంట్లో బాగాలేదు. వేరియస్ ప్రారంభవశాత్తు సంభవించిన అనేకమైనటువంటి కారణాంతరాల వల్ల మనము రాలేకపోయాం. బట్ ఎనీ హౌ, గుడ్, నైస్. అగైన్ వీ కెన్ స్టార్ట్ ఫర్ దిస్ వీక్ టుడేస్ క్లాస్. ఓకే, వెల్కమ్ ఆల్. అందరికీ నమస్కరిస్తూ విల్ టేకప్. ఇవాళ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము చూస్తూ ఉన్నాము. సో మనకి మన వెంకటేశ్వరరావు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అన్న. రైట్. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఓకే, రైట్. సో మనము భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం చూస్తూ ఉన్నాము. సో ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి కర్మయోగ సారాన్నంతా విశదీకరిస్తూ కర్మ ఏ రకముగా ఆవశ్యకము, కర్మ ఏ రకముగా అంతఃకరణ శుద్ధికి ఉపకరిస్తూ జ్ఞాన ప్రాప్తిని సిద్ధింపి మన లక్ష్యమైనటువంటి ఆ మోక్ష సాధన లేదా భగవత్ ప్రాప్తి వైపు తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని చెబుతూ అల్టిమేట్ గా అంటే కర్మ యోగము తాలూకా ఎసెన్స్ అంతా అనేటువంటిది ఈ 30 శ్లోకంలో పరమాత్మ ఆల్రెడీ చెప్పున్నారు. అది క్రితం క్లాసులో చూసాము. ఒకసారి ఆ శ్లోకాన్ని చెప్పుకొని ముందుకు వెళ్దాం. అంటే ఇది 30వ శ్లోకం కర్మయోగానికి చాలా ఇంపార్టెంట్ ఈ అధ్యాయంలో అనేటువంటి విషయాన్ని చూసాము. అంటే తనెవరో తను తెలియక, అంటే ఆత్మస్వరూపము తెలియక, కర్మయందు అధికారం అంటే అదే కదా మనం అనుకున్నాము. ఆత్మస్వరూపం అంటే తనెవరో తను తెలిసినప్పుడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఇంకా అసలుకి కర్మ చేయవలసినటువంటి ఆవశ్యకత, కర్మ యందు తగులుకొనుట లేదా కర్మతో సంగము ఇవన్నీ విడిపోతాయి. కానీ అంతవరకు కూడా తనెవరో తనకు తెలియనప్పుడు, ఆత్మస్వరూపము తెలియనటువంటి వాడికి కర్మయందు అధికారం ఉంది. అందుకనే 2వ అధ్యాయంలో చెప్పినప్పుడు కూడా పరమాత్మ ఆ కర్మయోగాన్ని ఇనిషియేట్ చేస్తూ కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు అనేటువంటిది అక్కడ స్టార్ట్ చేశారు. అంటే అక్కడే కంప్లీట్ గా ఆత్మజ్ఞానాన్ని బోధించిన తర్వాత అనేకమైనటువంటి సందేహాలు ఇంకా మనలాంటి సాధకులకి అర్జునుడి నిమిత్తంగా చేసుకొని అనేకమైనటువంటి సందేహాలని పరమాత్మ బోధించారు చేస్తూ అక్కడ కర్మయోగాన్ని చెప్పారు. ఈ 30వ శ్లోకంలో 3వ అధ్యాయంలో అంతవరకు చెప్పినటువంటి కర్మ ఏ రకంగా చేయాలి, భగవద్దాన్న యజ్ఞభావనగా చేయాలి కర్మ అనేటువంటిది, తర్వాత దాని యందు ఫలమును ఆశించకూడదు, భగవత్ ప్రీతికరంగా చేయాలి కర్మ అనేటువంటి విషయాలు చెప్తూ ఎసెన్స్ అంటే ఫైనల్ గా ఏం చెప్పారంటే 30వ శ్లోకంలో మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర. 30వ శ్లోకంలో ఆ విషయాన్ని చెప్పారు. ఇందులో అనేకమైనటువంటి మెళకువలు, కర్మయోగము ఏ రకంగా చేయాలి అనేటువంటి దాన్ని పరమాత్మ చెప్పారు. మయి సర్వాణి కర్మాణి ఏం చెప్తున్నారు ఆయన? సమస్తమైనటువంటి కర్మలను కూడా మయి నా యందు నాకు అర్పించు, నా యందు సమర్పించు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య నాకు అర్పించు, సమస్తమైనటువంటి కర్మలను నాకు అర్పించు. నేను అనంటే ఎవరు కూడా భగవద్ అర్పితం చేయమని చెప్పారు. సమస్తమైనటువంటి కర్మలను కూడా నా యందు అర్పించు. ఎలా అర్పిస్తాము, ఏం చేయాలి అనేటువంటి చాలాసార్లు చెప్పాము, మళ్ళీ మనం కూడా చెప్పుకుందాము. సో భగవద్ అర్పితం చేయాలి అంటే కర్తృత్వ భావాన్ని వదిలిపెట్టేయాలి. కర్మ నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టాలి. ఇది ఎప్పుడు వస్తుంది అనంటే వివేక జ్ఞానము కలిగినటువంటి వాడికి. వివేకము అనంటే ఆత్మ అనాత్మ విచారము, నిత్య అనిత్య వస్తు వివేకము, ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే నిత్యమైనటువంటిది ఏమిటి, సత్యమైనటువంటిది ఏమిటి అనేటువంటిది, అనిత్యమైనటువంటి వస్తువు ఏమిటి అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగి
సమస్తమైనటువంటి కర్మలను కూడా నా యందు సమర్పించి మయి సర్వాణి కర్మాణి సన్యస్య. ఇంకో కండిషన్ పెట్టారు, ఏమిటది? ఆధ్యాత్మ చేతస. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నారు. ఆధ్యాత్మ అంటే తనకు ఆత్మస్వరూపం చేసుకోవాలి. అంటే కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఇన్నర్ సెల్ఫ్, లోపల ఆత్మ. నేనెవరు అనేటువంటి ప్రశ్న అక్కడ వస్తుంది. ఆధ్యాత్మ, ఆది ఆత్మ అంటే యు ఆర్ దట్, నీవే అది అయి ఉన్నావు. సో నీ యందు సమస్తమైనటువంటి కర్మలను సమర్పించాలంటే ఇక్కడ ఆధ్యాత్మ జ్ఞానము అని అంటే పరమాత్మ జ్ఞానమే. అంటే తనకు పరమాత్మకు అభేదతను ఇక్కడ అర్థం చేసుకొని, అంటే ఇక్కడ ఏమవుతుంది, కర్తృత్వం అనేటువంటిది వదిలిపోతుంది. అక్కడ ఎప్పుడైతే తనెవరో తానికి సమస్తంగా జ్ఞానం అర్థమైందో అప్పుడు ఏమవుతుంది, ఇంకా కర్తృత్వం అనేటువంటిది ఉండదు. అందువల్లే ఆధ్యాత్మ చేతస అంటే అంతర్యామి అయిన నాయందు లగ్నమైనటువంటి మనస్సు కలగాడవై. ఇక్కడ తనకు పరమాత్మకు భేదం లేదు. ఎందుకంటే పరమాత్మ ఎక్కడున్నాడు? అంతర్యామి రూపంలో, అనేక రూపాల్లో ఉన్నాడు. ప్రాణశక్తిగా ఉన్నాడు, విజ్ఞాన శక్తిగా ఉన్నాడు, ఆలోచనలు యందు ఉన్నాడు, అంతటి యందు ఉన్నాడు. కానీ దానంతటికీ శక్తినిచ్చి చేతనను కలిగించి తన చేతనకు ఆధారమైనటువంటి పరమాత్మ తత్వము స్వరూపముగా, ఆత్మస్వరూపముగా ఉన్నటువంటిది భగవంతుడే అనేటువంటి ఆధ్యాత్మ జ్ఞానం. అందుకనే ఆధ్యాత్మ చేతస అంటే ఇక్కడ చైతన్యము లేదా కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్, అంటే తెలియట. ఇక్కడ అవేర్నెస్, కాన్షియస్నెస్, చేతన ఇవన్నీ అనేకంటే సింపుల్ గా మనకి ఏం చేయాలంటే అర్థం అవడం. you should know when you are expressing yourself, you should know. అంటే knowing is different from learning. తెలియట వేరు, తెలియబడటం వేరు. ఈ డిఫరెన్స్ తెలియాలి. తెలుస్తుంది అంతే. ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు అని తెలుస్తుంది. కానీ ఆ వస్తు జ్ఞానం అంటే నామ రూపముల తాలూకా జ్ఞానము వేరు, ఆధ్యాత్మ జ్ఞానం వేరు. నామరూపముల జ్ఞానము పరిమితము, ఆధ్యాత్మ జ్ఞానము అనంతము. ఇది మనకి బాగా స్పష్టంగా అర్థం అవ్వాలి. అంటే ఆధ్యాత్మ చేతస అని అంటే ఆధ్యాత్మ ఏమిటండి? ఆధ్యాత్మ జ్ఞానం అంటే అంతర్యామి రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఆత్మచేతనగా ఉన్నాడు. ఆ ఆత్మ వల్లనే సమస్తమైనటువంటి కార్యక్రమములన్నీ జరుగుతున్నాయి. దాని యందు ఇగో వచ్చింది అని అంటే మళ్ళీ అటాచ్మెంట్ వచ్చింది. ఆ ఇగో డివాయిడ్ ఆఫ్ ఇగో అన్నమాట. అంటే దాని యందు కర్తృత్వ భావం. యుగో అంటే చేస్తున్నాను అనేటువంటి భావం, కర్తృత్వ భావమునకు చాలా సూక్ష్మంగా ఉంటుంది, వెరీ వెరీ సటిల్. అది అన్లెస్ యూ జస్ట్ గో డీప్ విత్ ఇన్ అండ్ దానిని పరిశీలించి పరికించి తెలియడం, సింపుల్లీ తెలియడం అంతే. ఎప్పుడు చూసినా మనం ఏమనుకుంటున్నామంటే జస్ట్ సాక్షి, ఎరుక. సో ఆధ్యాత్మ చేతస, అందువల్ల ఆ కండిషన్ పెట్టాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస. ఇంకా అర్థం కాదేమో అని కర్మయోగం ఇంకా అంటే వెరీ వెరీ మైన్యూట్లీ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ మచ్ ఎంఫసైజింగ్ పరమాత్మ చెప్తున్నారు. అందుకనే ఈ శ్లోకాన్ని మనం చాలా చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి పరిశీలిస్తున్నాం. నిరాసి నిర్మమో భూత్వ. నిరాసి అంటే ఏ రకమైనటువంటి ఆశ లేనటువంటి వాడివే, కోరిక లేనటువంటి వాడివే, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం ఎవ్రీ టైమ్. అంటే వెన్ ఎవర్ వి స్టెప్ ఇన్, అంటే స్టెప్ ఇన్ అంటే మెలకువ, పొద్దున్నే లేచింది మొదలు. వెన్ అవర్ కాన్షియస్నెస్, మన చేతన స్టెప్ ఇన్ అయితే అంటే మన మనస్సు వెలుగుతుంది. పొద్దున్న లేవగానే ఫస్ట్ ప్రచోదనం, దియోన ప్రచోదయత, ఒకసారి ఆ మెలకు వస్తుంది. మెలకు రాగానే అంత కికిన్ అవుతుంది. ఎవ్రీథింగ్ మెమరీ, వాసన రూపంగా ఉండేటువంటిది, కనులు, కర్మలు, చేయవలసినది, నేనేంటి, నా తాలూకా ఐడెంటిటీస్ అన్ని కికిన్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ కికిన్ అయ్యాయో దెన్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఆశ, ఎక్స్పెక్టేషన్ ఉన్నది. ఎస్, దాని యందు ఇది పొందాలి, అలా పొందాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటివన్నీ కూడా కికిన్ అవుతాయి. సో కానీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మ చేతస మయి సర్వాణి కర్మాణి సన్యస్య నిరాసి. కోరిక లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదో చెప్పేసారు కోరిక లేకుండా అసలు వితౌట్ డిజైర్ హౌ కెన్ వి ప్రోగ్రెస్? దట్ ఈస్ ద ఫండమెంటల్ క్వశ్చన్. కోరిక లేకుండా అసలు భగవంతుని పొందాలనేటువంటిది కోరిక కదండి, లేకపోతే ధ్యానం చేయాలనేటువంటిది కోరిక కదండి, లేకపోతే ఈ పని చేయాలనేటువంటి, లేకపోతే మెడిటేషన్ చేయాలనేటువంటిది కోరిక కదండి, లేకపోతే మన ప్రాణాయామం చేయాలనేటువంటిది కోరిక కదా. సో సంథింగ్ ఈవెన్ దట్ యాక్షన్స్, సో కాల్డ్ మనం చేస్తున్నటువంటి యాక్షన్స్ ఏంటి, లిబరేషన్ కోసం, ముక్తి కోసం చేస్తున్నటువంటి పనులు కూడా కోరికతో కలిగినవా అంటే అక్కడ అందుకనే
అంతకు ముందు ఏం మాట్లాడంటే ఆధ్యాత్మ చేతస. ఎప్పుడైతే నువ్వు నీకు నువ్వుగా నువ్వు తెలుసుకున్నావో ప్రకృతి, తర్వాత శ్లోకాల్లో చెప్తారు, ముందు కూడా చెప్తున్నారు, ప్రకృతేర్ క్రియమాణాని గుణై కర్మాణి సర్వస్య అని ముందు శ్లోకాల్లో చెప్పాడు. అంటే ప్రకృతి తన పనులు తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రకృతి ఈజ్ డిఫరెంట్. ప్రకృతి అంటే మనస్సు ఈజ్ డిఫరెంట్. దాంట్లో ఎంత సత్వ రజో తమో గుణాలతో కూడినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, పంచభూతాత్మకమైనటువంటి దేహము, త్రిగుణాత్మకమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవన్నీ కూడా ప్రకృతిలోకి వస్తాయి. సో ఎప్పుడైతే ఈ ప్రకృతికి నువ్వు సాక్షిగా ఉన్నావో కోరిక అనేటువంటిది అక్కడ ఉండదు. దెన్ ఆ కోరిక ఏముంటుంది అని అంటే అది అంతర్లీనమైనటువంటి కోరిక కాని కోరిక. అందుకని దాన్ని ఏమన్నామంటే డిజైర్లెస్ డిజైర్ అన్నాం. అంటే దట్ ఈస్ ద ఫండమెంటల్ డిజైర్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిజైర్? ఈజ్ రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఆర్ రియలైజేషన్ ఆఫ్ ది సెల్ఫ్. దట్ ఈస్ ద ఫండమెంటల్. ఎందుకంటే అసలు ఈ ప్రకృతి కూడా ఎలా మారాలి అని అంటే ఆ ప్రకృతి కోరిక ఎక్కడి నుంచి జనిస్తున్నది? ప్రకృతిలో కోరిక వస్తున్నది. ఈ ప్రకృతిలో వచ్చినటువంటి కోరిక ఎటువైపు వెళ్ళాలి? నిన్ను తెలుసుకోవడం కోరిక కాదు, అది కోరిక కానీ కోరిక కాదు. ఎందుకంటే అది నువ్వు అయి ఉన్నావు. వెన్ యు ఆర్ దట్, అంటే స్వీట్ పంచదార తను తీయగా ఉన్నానని తెలుసుకుంటుందా? అది అయి ఉంటుందా? పంచదార తీపిగా ఉంటుంది, దాని స్వభావం అది. కానీ తెలియనటువంటి వాడు, పంచదార టేస్ట్ తెలియనటువంటి వాడు పంచదార కోసం వెతుకుతాడు, స్వీట్ కోసం వెతుకుతాడు. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. చెరుకు అంటే చెరుకు తీయగా ఉంటుందా? చెరుకు స్వభావం తీపితనం. అలాగే నా స్వభావం ఆధ్యాత్మం, నా స్వభావం సాక్షి స్వరూపం, నా స్వభావం కేవలం తెలుసుకోవడం, దాంట్లో కోరిక అనేటువంటిది ఉండదు. కానీ చెప్పుకోవాలి కాబట్టి నిరాశ, ఇట్స్ నెగిటివ్ అండర్స్టాండింగ్. యూ కెనాట్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్ బికాజ్ యు ఆర్ దట్. నీకు నువ్వు ఎలా చెప్పుకుంటావు అంటే కోరిక లేకుండా ఉండడం నేను అని చెప్పుకుందికి నెగిటివ్ అండర్స్టాండింగ్ అంటాం అనమాట. అంటే నేతి 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 వచ్చేస అంటే అది నువ్వు కాదు, నువ్వు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం వెళ్ళి తగులుకుంటాం, రే ఈ వస్తువా నీదా? నాది కాదు. ఈ పెన్న నీదా? నీది కాదు. నువ్వు శరీరమా? నువ్వు శరీరం కాదు. నువ్వు ఆలోచన కాదు. మరి నేనేంటి? ఇంకా చెప్పు నువ్వేంటో. నేను ఇంజనీర్నా? నువ్వు కాదు. నువ్వేంటి? నువ్వు డాక్టర్వా? నువ్వు కాదు. దెన్ వాట్ యు ఆర్? చెప్పు, ఇంకేం చెప్పు. నువ్వు ఏది కాదో అది నువ్వు అయి ఉన్నావు. అంటే నువ్వు జస్ట్ యూఆర్ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. లైక్ ఇన్ మూవీలో ఏమో జరుగుతుంది, ఈ ఒక లైట్ వెళ్తుంది, లైట్ వెళ్ళి తెర మీద ప్రొజెక్ట్ అయ్యి కొండలు వస్తాయి, నదులు వస్తాయి, సముద్రం వస్తుంది, చెట్టు వస్తుంది, హీరోయిన్ వస్తారు, విలన్ వస్తారు. ఇప్పుడు లైట్ ఈజ్ ద లైట్ హీరోవా? కాదు. లైట్ విలనా? కాదు. లైట్ కొండ? కాదు. వాట్ ఈస్ దట్ లైట్? ఇట్ ఈస్ ఓన్లీ లైటింగ్ దట్ లైట్. అది జరుగుతున్నది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దెన్ ఇట్ ఈస్ నాట్ ద డిజైర్. సో దట్ నిరాశి, అందువల్ల డిజైర్లెస్నెస్ నువ్వు. బట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దట్. అయితే ఇప్పుడు ఒక కోరిక వచ్చింది, అది మనస్సులో కదలిక కానీ నేనది కాదు అనేటువంటి అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో దెన్ యూ సెటిల్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. అందుకనే పరమాత్మ ఆధ్యాత్మ చేతస అన్నప్పుడు మళ్ళీ ఏం చెప్పారు? మయి సర్వాణి కర్మాణి. సమస్తమైనటువంటి ఈవెన్ ఆధ్యాత్మమునకు కూడా మూలమునందు ఏమున్నది? పరమాత్మ ఉన్నాడు. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే సత్య వస్తువు అయినప్పుడు, ఉన్నది ఒకటే పరబ్రహ్మ పరమాత్మ తత్వం అయినప్పుడు, ఆ తత్వమే ఆత్మరూపముగా భాషిస్తున్నప్పుడు. అందుకనే మనం గాడ్ని ఏమన్నామంటే పరమాత్మ, అసలు పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే గాడ్ ఇమినెంట్ ఇన్ క్రియేషన్ అండ్ బియాండ్ క్రియేషన్. భగవంతుని అసలు హౌ కెన్ వి అండర్స్టాండ్? ఇప్పుడు మనం అనుకున్నాం మన స్వరూపం ఏంటి అని అంటే తెలియడమే మన స్వరూపం, అర్థం చేసుకోవడమే మన స్వరూపం, జ్ఞానమే మన స్వరూపం, ఆ సిద్ధి అనేటువంటిది మన స్వరూపం. దాన్ని సిద్ధి అంటే ఇవన్నీ కూడా రిలేటివ్లీ వెన్ ఓన్లీ ఇట్ కమ్స్ టు బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మనకు అర్థం అవుతున్నది, తెలుగు భాష మాట్లాడుతున్నాం. అదే అరవం మాట్లాడితే, అదే ఇంకో ఉర్దూ మాట్లాడితే, సమ్ అదర్ లాంగ్వేజ్ వీ డోంట్ అండర్స్టాండ్. సో బట్ ఎక్స్ప్రెషన్ ఇస్ దేర్, బట్ దెర్ ఇస్ నో అండర్స్టాండింగ్. ఇక్కడ కూడా ఏం జరుగుతున్నదంటే there is an expression in the creation, expression of God in the creation, but we don't understand God. There is an expression within yourself, but we don't understand who we are. అంటే ఎక్స్ప్రెషన్ ఉంది కానీ అండర్స్టాండింగ్ లేదు. బట్ వన్స్ యూ అండర్స్టాండింగ్ విత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, నిన్ను నువ్వు కానీ అర్థం చేసుకుంటే ఆధ్యాత్మ చేతస. దట్ ఈజ్ వాట్ ఆధ్యాత్మ చేతస. అండ్ దిస్ ఆధ్యాత్మ చేతసకు మూలమనంది ఏమున్నది? మై సర్వాణి కర్మాణి. దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. అంటే ఇప్పుడు నేను వేరు భగవంతుడు వేరు అంటే మళ్ళీ అక్కడ ద్వైతం వచ్చేసింది, ద్వంద్వం వచ్చేసింది, రాగద్వేషాలు వచ్చేసాయి.
ఎక్కడో ఉన్నాడు గాడ్, నేను ఇక్కడ ఉన్నాను, నాకు గాడ్ డిఫరెంట్ గా ఉన్నాడు, వేరుగా ఉన్నాను, నేను ఏదో పొందాలి అనేటువంటిది ఎక్కడో వచ్చేసింది దాని సమ్వేర్. నో, he is there within you, and that within you, that God is expressing as your own understanding, as your own self, as your own soul, and that what you are. Then you become a bhakta, then you become a devotee, then you become saranagati. Mai sanyasya sarva samasta karmani mai sanyasya. So then you surrender to that. So with that understanding, ante like a salt dal measuring the sea, చాలా చెప్పుకున్నాం. So then you will be no more nirasi. When you are no more means you don't have any desires. You don't have nirasi. Nirmamo bhutva. Nirmama moham లేనటువంటి వాడివే. మోహము వితౌట్ ఎనీ ఈగోటిజం, వితౌట్ ఎనీ మమకారం లేనటువంటి వాడివే. మమకారం లేదు, బట్ హీ విల్ బి యాక్టివ్ ఇన్ క్రియేషన్, హీ విల్ బి వండర్ఫుల్లీ పెర్ఫార్మింగ్ ఆల్ ది వర్క్స్ అని ఫైనల్ గా ఏం చెప్తున్నారు అని అంటే యుద్ధస్య విగత జ్వర. యుద్ధం చేయి. విగత జ్వర, జ్వరము లేనటువంటి వాడివే. జ్వరము అని అంటే ఇక్కడ ఏమనుకున్నాం అని అంటే మనము వర్రీ, టెన్షన్, all things at one time, everything it happens to us. So in spite of knowingness, because we are not established in that, అంటే తెలుసు కానీ దాని యందు మనం నిలకడగాలేము. ఆ వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నదని చెప్తారు. సో that we know it, but we are not established in that. అందుకని సాధన చేయాలి, అందుకని తెలుసుకోవాలి. మనము ఏది కాదో అది వదిలిపెట్టి మనం ఏదో దాని యందు స్థిరంగా ఉండాలి. అది దట్ ఈజ్ వాట్ ద కర్మయోగ ఈజ్, ఎసెన్స్ ఆఫ్ ఆల్ కర్మయోగ. అందుకని చెప్తున్నారు. అందువల్ల దిస్ ఈజ్ వాట్ ద టీచింగ్ ఆఫ్ కర్మయోగ ఆఫ్ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి ఈ శ్లోకం తాలూకా అర్థం అది. ఒకసారి చెప్పుకుందాము. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాసి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. సో ఆత్మానాత్మ వివేక బుద్ధితో సకల కర్మలను నాయందు సమర్పించి కోరికలు లేని వాడవై, మమకారము లేనటువంటి వాడవై, తొలగిన శోకము కలవాడవై. విగత జ్వరః. విగత జ్వరః అనంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తొలగిన శోకము కలవాడవై. జ్వరము అనంటే దుఃఖమే కదా, జ్వరము అనంటే యాజిటేషనే కదా. జ్వరము అనంటే అసలు మొన్న జ్వరం వచ్చింది 1 week, నాకు ఫీవర్, ఫిజికల్ గా ఫీవర్. వర్చువల్లీ ఐ జస్ట్ కెనాట్ సిట్ ప్రాపర్లీ, ఐ కెనాట్ థింక్ ప్రాపర్లీ, ఐ కెనాట్ వాక్ ప్రాపర్లీ, ఐ కెనాట్ ఈట్ ప్రాపర్లీ. అంటే దేహమునకు ఏ రకమైనటువంటి రుగ్మత వస్తున్నా ఒక డిసీజ్ వస్తుంది. ఒక డిసీజ్ అంటే డిస్టర్బెన్స్. ఇట్ కెన్ బి ఫిజికల్ డిస్టర్బెన్స్ ఆర్ ఇట్ కెన్ బి మెంటల్ డిస్టర్బెన్స్. సో అట్ దట్ టైమ్ మన విజ్ఞత, మన వివేకము ఉన్నటువంటిది సరిగ్గా పనిచేయనివ్వదు. బట్ అల్టిమేట్లీ యూ విల్ బి షైనింగ్ లైక్ ఎన్ ఇండివిడ్యువల్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్, బట్ స్టిల్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, యూ కెనాట్ కర్మ చేయలేడు. అందువల్ల పరమాత్మ ఏం చెప్తున్నారంటే విగత జ్వర, జ్వరము లేనటువంటి వాడివే. ఈ జ్వరమును ఏం చేస్తామంటే మనము ఆపాదించుకుంటాం మీదని. లేకపోయినా కూడా మానసికమైనటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇది తింటే కానీ నేను బాగోను, పొద్దున్నే కాఫీ పెడితే కానీ సరిగ్గా పని చేయలేను, అనేక రకమైనటువంటి హ్యాబిట్స్. పొద్దున్నే పేపర్ చదివితే కానీ అసలు మనకి ఏ పని చేసినట్టు ఉండదు. పొద్దున్నే ఇది లేకపోతే అసలు ఏమి చేయలేం. పొద్దున్నే లేచి పొద్దున్నే మా ఆవిడ చేత్తో కాఫీ తాగితే కానీ అసలు నేను ఏ పని చేయలేను అంటాడు ఒకడు. లేకపోతే పొద్దున్నే వెళ్ళి నేను ఇగో ఈ పలానా వాళ్ళని కలుసుకొని ఈ పొద్దున్న నాకు ఎక్కడి నుంచి ఏవి రావాలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే కానీ నాకు ప్రశాంతంగా ఉండదంట. ఒకసారి అందులో చూసుకోవాలి. లేకపోతే పొద్దున్నే న్యూస్ పేపర్ చదివితే కానీ అసలు పగలు తెల్లారదు. సో ఇలా సో మెనీ జ్వరాలు మనకి. సో ఆ జ్వరము అన్ని వదిలిపెట్టంటున్నాడు. విగత జ్వర అంటే తొలగినటువంటి శోకము కలవాడవై యుద్ధము చేయము అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఈ 30వ శ్లోకంలో మనకి చాలా గట్టిగా కర్మయోగం అనేటువంటి విషయాన్ని గురించి చెప్పారు. అయితే తర్వాత శ్లోకంలో కర్మ చేయదగినది అని ప్రమాణపూర్వకంగా ఏ సిద్ధాంతమైనదైతే చెప్పబడిందో అది యుక్తియుక్తం, అది చెయ్యాలి, దాన్ని అనేటువంటిది చెయ్యాలి. కానీ అలాగ చెయ్యకపోతే ఏమవుతుంది, అలాగ చేస్తే ఏమవుతుంది అనేటువంటి తర్వాత 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అంటే దిస్ ఈజ్ వాట్, అంటే ఇఫ్ యూ ప్రాక్టీస్ కర్మయోగ వాట్ విల్ హ్యాపెన్, అండ్ ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ కర్మయోగ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దట్ ఇండివిడ్యువల్ అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే ఇది కర్మయోగం అనేటువంటి దాన్ని చాలా చాలా
Paramatma very 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 minutely going very deep into it, because that is what very fundamental part of the sadhana. Unless you do karma, you cannot get the జ్ఞాన. ఎందుకంటే కర్మ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనస్సులో శుద్ధత అనేటువంటిది వస్తుంది. అంతఃకరణ శుద్ధి అని చాలాసార్లు చెప్పుకున్నాం. సో వెన్ యూ బికమ్ సాత్విక్, మనస్సు అంటే ఏమనుకున్నాము, రజో తమో గుణములు సత్వగుణములతో కూడినటువంటిది. ఒకసారి సత్వము రజము ఉంటుంది, రజస్సు తమస్సు ఉంటుంది, తమస్సు రజస్సు ఉంటుంది, ఇలాగ మిక్స్డ్ గా ఉంటుంది మనస్సు. 100% అనేటువంటిది ఉండదు. బట్ వాట్ మోర్ ప్రిడామినేట్స్, then it will make you sit for that sadhana so that you can realize who you are. That is what we are looking at అన్నమాట. సో దాని గురించి పరమాత్మ చెప్తూ తర్వాత శ్లోకంలో ఈ తాలూకా కర్మయోగము ఏదైతే చెప్పానో దానిని అనుష్ఠిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో 31వ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. 31 ఒకసారి చదువుకుందాం. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముత్యంతే తేపి కర్మభిః. చాలా చక్కగా చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి మతము ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః, మానవుడు, ఈ మనుష్యుడు ఎవరైతే ఏమే మతం ఇదం, మతం అని అంటే అభిప్రాయం, మతము అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది నేను చెప్పినటువంటి ఈ పద్ధతి, నేను చెప్పినటువంటి ఈ విషయములు. ఈ విషయము ఎలా చెప్తున్నాడు ఆయన? సిద్ధాంతంగా చెప్తున్నారు. ఈ సిద్ధాంతము అని అన్నారనమాట. సిద్ధాంతము అంటే ఒక చెప్పబడి ఒక సత్యాన్ని సత్యముగా చెప్పితే దాన్ని సిద్ధాంతం అంటారు. ఆ సిద్ధాంతం అర్థం కాకపోతే రాద్ధాంతం చేస్తాం అంటాం అనమాట. సిద్ధాంతము రాద్ధాంతము. సిద్ధాంతము అని అంటే ఒక ప్రిసెప్ట్ అంటాం అనమాట, ఒక రూల్. అండ్ దిస్ ఈజ్ ఎ రూల్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రూల్స్ దట్ నీడ్ టు బి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. దే ఆర్ బీన్ ప్రిస్క్రైబ్డ్. దిస్ ఈజ్ ఎ ప్రిస్క్రిప్షన్. సో ఏదైతే నేను సిద్ధాంతముగా నా చేత చెప్పబడి ఉన్నదో మతం ఇదం. అందుకనే అసలు యాక్చువల్ గా మతము అని అంటే మనం ఏమంటాము అని అంటే రిలిజియన్ అంటాం. లాట్ ఆఫ్ అసలు మతము అని అంటే అభిప్రాయం, మతము అని అంటే సిద్ధాంతము, మతము అని అంటే నమ్మకము, మతము అని అంటే ఆచరణ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అంటే ఇంప్లికేషన్స్. ఆ పదానికి చాలా చాలా ఉన్నాయి. దాంట్లో చాలా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బట్ ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు మనం ఏంటంటే పరమాత్మ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమే మతం ఇదం, ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో నా ఈ సిద్ధాంత వచనములు. సిద్ధాంతము అని అంటే ఏమనుకున్నామంటే సత్యాన్నే సిద్ధాంతం అంటారు. అంటే వెన్ ఇట్ ఈజ్ ఎ ఫండమెంటల్ ట్రూత్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సిద్ధాంత. దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు మనకి అర్థం కానందువల్ల సత్యం అసత్యం అవదు, అసత్యం అర్థమైనందువల్ల సత్యం అవదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. మనకు అర్థం కానటువంటి విషయము సత్యమైనప్పటికీ కూడా దానిని గురువాక్యముగా, శాస్త్రవాక్యముగా, ప్రామాణిక వాక్యముగా మనం ఆచరించాలి. పరమాత్మ ముందు ఏం చెప్తున్నాడు? మై సర్వాణి కర్మాణి సన్యస్య నిరాశే నిర్వ. దట్ ఈస్ ద ట్రూత్. ఆధ్యాత్మ చేత దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ ద సత్యం. బ్రహ్మ సత్యం. ఆ బ్రహ్మ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేసినటువంటి సత్యమును. ఎందుకంటే పరమాత్మ పరబ్రహ్మ తత్వము శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా చెప్పినటువంటి వచనాన్ని మనం అర్థం చేసుకుందుకు ప్రయత్నించాలి తప్ప ఆయన చెప్పేది ఏంటంటే ఇది కదా నాకు అర్థమైంది. సమ్ టైమ్స్ వెన్ వి లిజన్ వి ప్రొజెక్ట్ అవర్ థాట్స్ ఆన్ అవర్ లిజనింగ్. మనం నిజాన్ని నిజంగా వినము. మనం విన్నప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ దేర్ ఈస్ సమ్ కంటెంట్ ఇన్ ద మైండ్. దట్ కంటెంట్ ఇన్ ద మైండ్ ట్రై టు ఎనలైజ్ ఇట్ విత్ అవర్ అండర్స్టాండింగ్. అంటే అప్పటి వరకు ఉండేటువంటి జ్ఞానంతో మనం వింటున్న దాన్ని ఒక బయాస్డ్గా, అంటే ఒక ఆల్రెడీ ప్రీకన్సీవ్డ్ నోషన్తో ఇది కరెక్టా కాదా, ఇది ఇలాగ ఉంటుందా, అది అలా ఉంటుందా, ఈయన ఇలా చెప్తున్నాడు ఇది కాదు కదా అనేటువంటిది కాదు. విత్ ఓపెన్ మైండ్. whenever we have to listen, whenever we read or whenever we study a scripture, we have to listen with open mind అంటాం అన్నమాట. అంటే make an experiment like a scientist make an experiment in his lab. సో ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఏం చేస్తాడు ఆయన? సూక్ష్మమైనటువంటి పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో లెట్ us see the
end result of what we are doing an experiment. Similarly, ఈ సత్సంగం కూడా భగవద్గీతలో చెప్పినటువంటి సత్యము మనకు అర్థమైనంత వరకు కూడా మనం సూక్ష్మంగా దాన్ని పరిశీలించాలి. సో అందువల్ల పరమాత్మ చెప్తున్నటువంటి ఏమిటి మతము, ఏమిటి సిద్ధాంతము, ఈజ్ ఇట్ ప్రాక్టికబుల్, ఆర్ కెన్ వి డూ దట్, ఆర్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, అండ్ వెన్ వీ డోంట్ డూ దట్ వాట్ హ్యాపెన్స్, వెన్ వీ డూ దట్ వాట్ హ్యాపెన్స్. సో ఈ పరిస్థితుల్లో మనము దాన్ని పరిశీలించాలి. అందుకని పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవ. ఎలా చేయమన్నాడు ఆయన? నిత్యం 24/7 అనుతిష్టంతి. ఇక్కడ తిష్టంతి అనుతిష్టంతి. తిష్టంతి అని అంటే కూర్చోవడం, స్థిరంగా కూర్చోవడం. అనుతిష్టంతి అంటే ఆచరించడం. అనుతిష్టంతి అంటే నువ్వు విత్ దట్ ఫెయిత్, విత్ దట్ అండర్స్టాండింగ్, and with that shraddha, and with that bhakti, with that devotion, you have to practice it, put it to practice. అనుష్ఠించాలి. అందుకనే దీన్ని భగవద్గీతను ఏమన్నామనంటే అనుష్ఠాన వేదాంతం. వేదాంతము అని అంటే ఉన్నది ఒకటే, బ్రహ్మసత్యం జగన్మిథ్య, యు ఆర్ దట్, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. దీస్ ఆర్ ది ఫండమెంటల్ ట్రూత్స్. బ్రహ్మసత్యం, యు ఆర్ దట్. సో దాట్ తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. సో ఇవే మహావాక్యాలు ఉన్నాయి. మహావాక్యాలు 4 అంటారు, కానీ దేర్ ఆర్ సో మెనీ. 10 వాక్యాలు ఉన్నాయి. 10 ఉపనిషత్తుల్లో 10 వాక్యాలు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పున్నారు, మహాత్ములందరూ, ఋషులందరూ కూడా చెప్పున్నారు. సో బట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. అనుతిష్టంతి, నిత్యం అనుతిష్టంతి అంటే అనుష్ఠించెదరో. పరమాత్మ ఏదో చెప్తున్నారు అంటే, నేను చెప్పినటువంటి ఈ ఫండమెంటల్ ట్రూత్ ఏదైతే ఉందో, ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాహ. So you just contemplate on that, you introspect on that, you sit in silence and go deep within that truth. ఓకే, ఇప్పుడు మనం ధ్యానాన్ని కూర్చుంటాం. ధ్యానాన్ని కూర్చున్నప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మనసులో కదలికలు వస్తున్నాయి, మనసులో పరిపరి విధాలు పోతున్నారు. ఏం చెప్తున్నారు పరమాత్మ? జస్ట్ అబ్జర్వ్ యువర్ మైండ్, బీ సాక్షి టు యువర్ మైండ్, and only you concentrate on your breath. Only you just watch your breath, and you watch your belly, you watch your heart, you watch your thoughts, you watch your body. This is the fundamental starting point. ఏమి చేయకు, మనసులో వస్తుంది ఆలోచన, లేమంటుంది, లేకపోతే నీకు ఇది బాగోలేదు అంటుంది, నువ్వు ఇది చేయలేదంటుంది, నువ్వు ఇది చేసినా వేస్ట్ అంటుంది, ఊరికిన టైం వేస్ట్ చేస్తా. ఓకే, లెట్ ఇట్ బి, లెట్ మీ బి వాచ్ఫుల్. ఏం చెప్తున్నారు ఆయన? మయి సర్వాణి కర్మాణి సన్యాస. సో ఓకే, దిస్ నాట్ మైండ్, ఎవ్రీథింగ్ ఈస్ దైన్. వీ కెన్ టెల్ దట్. ఇదేమి నాది కాదు, దేహం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, మరి నేనెవరు? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లోర్, లెట్ మీ అండర్స్టాండ్, లెట్ మీ గివ్ దిస్ టైం. దెన్ భగవంతుడు హృదయంలో ఉన్నాడు అన్నాడు. భగవంతుడు హృదయంలో ఏ రూపంలో ఉన్నాడు? గుండె కొట్టుకునే రూపంలో ఉన్నాడా? ప్రాణ ప్రవాహ రూపంలో ఉన్నాడా? తెలియడం అనేటువంటి రూపంలో ఉన్నాడా? ఆ రూపంలో ఉన్నాడు కదా. శబ్ద రూపంలో ఉన్నాడా? అండర్స్టాండ్ చేసుకో. దెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ దట్. సడన్లీ పైకి వెళ్ళేటువంటి మనస్సు, బాహ్య విషయాలందు సంచరించేటువంటి మనస్సు అనేక విషయాలలో తిరిగి వస్తుంది. అలా డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, ఇవాళ బాగోలేదు, ఇవాళ కడుపులో బాగోలేదు, ఇవాళ మా భార్య బాగోలేదు, నా పిల్లలు ఎలా ఉన్నారో, అనేక రకాలుగా తిరిగినటువంటి మనస్సుని ఎప్పుడైతే నువ్వు గమనించడం మొదలెట్టావో, ఆలోచనలను ఎప్పుడైతే గమనించడం మొదలెట్టు, సైలెన్స్ అవ్వడం మొదలెట్టుంది. సమ్ టైమ్స్ యూ కెన్ డూ ప్రాణాయామ, సమ్ టైమ్స్. ఎందుకంటే దెర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ బ్రెత్ అండ్ ద మైండ్. అంటే శ్వాసకు ఆలోచనలకి లింక్ ఉన్నదనేటువంటి విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో వెన్ ఎవర్ మైండ్ ఈజ్ వెరీ డిస్టర్బ్డ్, లెట్ us do ప్రాణాయామ, లెట్ us do సమ్ సార్ట్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనం అనుకున్నాం 10-10-10. ఒకసారి బ్రీత్ ఇన్, హోల్డ్ ద బ్రెత్ అండ్ బ్రీత్ అవుట్ ఒక 10 సార్లు, లేకపోతే ఒక 6 సార్లు. దెన్ అగైన్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ మైండ్, ఆర్ లిజన్ టు సమ్ బ్యూటిఫుల్ సాంగ్, భగవంతుడి నామాన్ని లేదంటే భగవంతుణ్ణి మళ్ళీ ఆగిపోవాలి. దట్ బికమ్స్ కర్మ. మళ్ళీ కర్మను ఆపాలి. కర్మ చేస్తాము కానీ కర్మకు సాక్షి అయిపోవాలి. సో నిత్యం అనుతిష్టంతి మానవాహ. సో దట్ ఈజ్ మతమిదం. ఏదైతే పరమాత్మ కర్మయోగ విషయంలో చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, భగవదర్పితం చేయమన్నాడు, ఫలం కోసం ఆశించొద్దన్నాడు, వచ్చిందాన్ని వితౌట్ ఎక్స్పెక్టేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పాడు. కెన్ ఐ యాక్సెప్ట్ మై డిసీజ్? కెన్ ఐ యాక్సెప్ట్ మై ఫెయిల్యూర్?
కెన్ ఐ యాక్సెప్ట్ మై పొగట్ట, కెన్ ఐ యాక్సెప్ట్ మై తిట్లు? సో ఎవరు ఎలా తిట్టినా మనం యాక్సెప్ట్ చేయగలమా? సో let us try to accept, because God told you, let us accept it, because that is not permanent, that is going to change. Everything is impermanent. What is permanent is only you. సో ఏమే మతం ఇదం, ఏదే మతము అని అంటే ఏ మతం అండి? ఓకే, హిందూ మతమా? భగవంతుడు హిందూ మతం గురించి చెప్పాడు అక్కడ? నో. ఏ మతం గురించి చెప్పాడు? ఏ రిలీజన్? he is not told any religion. Entire text of the Bhagavad Gita, he doesn't talk about any god, he doesn't talk about any religious principles, he doesn't talk about it. Only he talks about pure జ్ఞాన, తత్వము, సత్యము. సత్యం అంతకు ముందు శ్లోకం, అందుకనే ఆ శ్లోకాన్ని కూడా అంతసేపు చెప్పుకున్నాం. 30వ శ్లోకంలో మై సర్వాణి కర్మాణి. వేర్ ఇస్ ద మతం ఇన్ దట్? బట్ ఇట్ ఈస్ ఈజ్ సిద్ధాంతం. సమస్తమైనటువంటి కర్మలను నాకు అర్పించు, ఆధ్యాత్మ చేతత నీతో నువ్వు ఉండు, నీ హృదయంలోకి చూడు, నీ హృదయం, హృదయము అని అంటే ఇక్కడ ఏంటంటే నాట్ ద ఫిజికల్ హార్ట్, బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ద హార్ట్. ఫిజికల్ హార్ట్ వెనకాతల ఉండేటువంటి ఆ ఎనర్జీ, దట్ ఎనర్జీ. బికాజ్ గుండె కొట్టుకుంటున్నదంటే ఒక శక్తి కావాలిగా, ఒక శక్తి లేనిదే గుండె కొట్టుకోదు, ఎనర్జీ. ఇప్పుడు ప్రాణశక్తి శాఖయోర్ధ్వయో అన్నారు, శక్తి మూలకం. ఈ శక్తి ప్రాణము అని అంటే ఈ ప్రాణవాయువు సంచరించేటువంటి శక్తి, గుండె కొట్టుకునేటువంటిది శక్తి. ఈ శక్తికి మూలం ఏమిటి? హౌ డస్ దిస్ బాడీ ఈజ్ ఫంక్షనింగ్? నువ్వు తిన్న ఆహారం జీర్ణం అవడానికి కావాల్సినటువంటి శక్తి ఏంటి? గుండె కొట్టుకోవడానికి శక్తి ఏంటి? శక్తి మూలయో. ఇది 2 రకాలుగా ఉంటుందని ఈవెన్ రమణ మహర్షి వారు కూడా చెప్తారు. శాఖయోర్ధ్వయో 2 రకాలుగా ఉంటుంది. ఏంటిది? మనోచిత్ వాయవ. చిత్ వాయవ అంటే చిత్ శక్తి రూపంలో ఉంటుంది, వాయుశక్తి రూపంలో ఉంది. చిత్త వాయవ సంవేర్తం శ్లోకము ఇందులో ఉపదేశ సారంలో చెప్తారు. అంటే హియర్ మనోశక్తి, దాన్ని చిత్ శక్తి అంటాం. అంటే ఆలోచింపచేసేటువంటి శక్తి, అంటే బుద్ధి రూపంలో ఉండే ఆలోచనలు శక్తియే కదా. థాట్స్ ఆర్ ఆల్సో సమ్ ఎనర్జీ, థాట్స్ ఆర్ ఆల్సో సమ్ ప్రాసెస్ ఆఫ్ ది ఎనర్జీ. అండ్ ఆ ప్రాణశక్తి ఎలాగో అంటే కర్మేంద్రియాలపై చేతులు కలపగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, వాసన చూడగలుగుతున్నాము, రుచి దీస్ ఆర్ ఆల్ ఎనర్జీస్. దిస్ ఈస్ ద శక్తి, దిస్ ఈస్ ద పవర్ టు నో, పవర్ టు టేస్ట్, పవర్ టు స్వీట్, పవర్ టు స్మెల్. సమ్ టైమ్స్ సమ్ ప్రాబ్లం వచ్చి పవర్ పోతుంది, డాక్టర్ దగ్గర పరిగెడతాం. డాక్టర్ దగ్గర పరిగెట్టి, అయ్యా నాకు వాసన తెలియట్లేదు, మొన్న వచ్చింది వాసన తెలియనటువంటి ప్రాబ్లం, మొన్న వచ్చింది కరోనాలో. సో పీపుల్ suddenly lose taste, suddenly lose the smell. So when that power is there, we don't recognize. From where that power has come? That is the power of God. అదే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నాకు భగవంతుడు ప్రూఫ్ కావాలని అంటే యు మెడిటేట్ ఆన్ దట్ చిత్ శక్తి, అదే చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి రూపంలో ఎలా ఉన్నది? ప్రాణశక్తి రూపంగా ఉంది చైతన్య శక్తి. చైతన్యము శక్తి రూపంలో ఉండడం తెలియడము, ప్రాణశక్తి రూపంగా ఉండడం కూడా తెలియడమే, కానీ పని చేస్తూ ఉంటాయి. ప్రాణశక్తి రూపంలో ఉండేటువంటి కర్మలుగా పనిచేస్తూ ఉంటుంది, చైతన్య శక్తి రూపంలో ఉండేటువంటి మనోవృత్తులుగా తెలుస్తూ ఉంటుంది, మనోవృత్తి మనస్సులో. సో ఈ 2 కూడా మూలం ఎక్కడున్నది అని అంటే భగవత్ శక్తి. దట్ ఈస్ కాల్డ్ ద కాస్మిక్ ఎనర్జీ, అండ్ విచ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్. And that cosmic energy has become hill, that cosmic energy has become water, that cosmic energy has become earth, that cosmic energy has become fire, that cosmic energy has become akasha. ఇవన్నీ కూడా పంచభూతాత్మకంగా ప్రస్ఫుటం అవుతున్నటువంటి భగవత్ చైతన్యమే. దట్ ఈస్ అవుట్ సైడ్, దట్ ఈస్ వాట్ ఇమినెంట్ ఇన్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ బియాండ్ క్రియేషన్. అంటే సృష్టికి ఆవల ఉండేటువంటి భగవతత్వమే సృష్టిలో ప్రతిబింబిస్తున్నటువంటి భగవతత్వము, ఆ భగవతత్వమే ఆత్మ చైతన్యంగా హృదయంలో ఉన్నది. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః. ఏ మానవ కాంటెంప్లేట్ ఆన్ దాట్. హౌ కెన్ ఐ నో మై సెల్ఫ్? నేను ఈ చైతన్య రూపముగా, తెలుసుకునేటువంటి రూపంగా, చిత్శక్తిగా వెలుగొందుతున్నటువంటి నేనెవరు? లెట్ us కాంటెంప్లేట్. దట్ ఈస్ వాట్ మెడిటేషన్. ధ్యానం చేయి. నిత్యం అనుతిష్టంతి మానవ. నిత్యం యు గెట్ అట్లీస్ట్ నిత్యం చేయలేవు. అందుకనే యుద్ధస్య విగత జ్వర అన్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు అంటే వెన్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, వెన్ యు ఆర్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ బిగ్ యాక్టివిటీ, వెన్ యు ఆర్ వెరీ యాక్టివ్లీ కామ్ అన్నారు. అందుకనే అంటే యాక్టివ్లీ కామ్ అండ్ కామ్లీ యాక్టివ్. వెన్ యు ఆర్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ బిజియెస్ట్ యాక్టివిటీ, గివ్ a 1 minute సైలెన్స్.
And then remember, who am I? Oh, I can feel the presence of God within me. Then everything changes. ఒక్కసారి అంటే ఇప్పుడు మనం ఎంతో వర్రీ అవుతూ ఉంటాము. ఓకే, ఏదో జరుగుతుంది, వెళ్తాం, ట్రైన్ ఎక్కడానికి వెళ్తాం, ట్రైన్ మిస్ అయిపోతుంది. సంథింగ్ వి కాంటెంప్లేట్, ఈ పని ఇలా అవ్వాలనుకుంటాం, సంథింగ్ మిస్సెస్. ఓ, దిస్ ఈస్ ద ప్రసాద ఆఫ్ గాడ్, ప్రసాద భావన. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇది భగవంతుడు నాకు ఈ రకంగా ఇచ్చాడు అనే. అందుకనే మనం చూస్తాం, వన్ మిస్డ్ ఆపర్చునిటీ ఓపెన్స్ ద 100 doors. చాలా మంది చెప్తాం, అబ్దుల్ కలాం ఆయన ఒక చిన్నప్పుడు ఆ ఏరోస్పేస్ ఇంజనీర్, సమ్ ఇంజనీర్ అవ్వాలని వెళ్ళి ఆయన దాన్ని హీ మిస్డ్ దట్ ఆపర్చునిటీ. అండ్ నౌ హీ బికేమ్ దట్ డిఆర్డిఓలో ఆయనకి జాబ్ దొరికింది. ఏరోస్పేస్ ఇంజనీర్ గా అవుదామని వెళ్ళి ఆయన సైంటిస్ట్ గా ఎండప్ అయ్యి ఫైనల్లీ ఎండప్ యాజ్ ఎ ప్రెసిడెంట్. సో ఆల్వేస్ when there is a missed opportunity means then there is another door waiting for you. That faith, ఏమే మతమిదం, that is what the opinion of God, that is what the not simple opinion, and it's a small padam, siddhantam, that is the truth, that is what the exposition of God. భగవంతుడు చెప్పినటువంటి సత్య విషయాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి, యు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ఏ కాంటంప్లేషన్ కాదు, అనేసి చిలకలాగా వర్లించి ఓకే ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ అబౌట్. Then you realize Namo Narayana, 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 and we are all Naram Dadati. Naradudu kuda ekkadi nunchi vachadante Narayanudu nunchi vachinatuvanti vaadu Naradudu. And Om Namo Narayana, we are not different from Narayana. We are the descendants of, and we are the creation of that God, that Parabrahma, Narayana. Om Namo Narayana. Then I surrender to that God who is present in the heart. And that God, I am just trying to surrender to that. Narayana, Om Namo Narayana, Om Namo, that Namaha, Manaha ledu, Manaha terigeste Namaha. And that Om is the creation. So in the creation, and I am the part of that creation, I am not different from that creator. And that with that reverence, I prostrate to that Parabrahma. That is what Om Namo Narayana. So with that understanding, Jnana, then where you are, then where is your desire? You don't have any desire. Where is your expectation? Nirmamo nirahankara. So that melts. So that is what eme matamidam nityam. So that you contemplate, that you feel the presence, that you try to put it into practice. That nityam anutishtanti manava. Inka akkadతో అయిపోలే, ఇంకా ఏం చెప్తున్నాడు పరమాత్మ? కండిషన్స్ పెట్టినాడు. శ్రద్ధావంతో అనసూయంతో, శ్రద్ధావంతో శ్రద్ధతో, అనసూయంతో అసూయ లేనటువంటి వాడివై. శ్రద్ధావంతో అనసూయంతో, దెన్ ముత్యంతే తే అపి కర్మభి. సో దెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యాక్షన్. ముత్యంతే, దెన్ యు ఆర్ రిలీవ్డ్, దెన్ యు ఆర్ ఫ్రీ. ముత్యంతే విడిపోతావు. ముత్యంతే తే అపి కర్మభి, ఫ్రీ ఫ్రమ్ ఆల్ కర్మభి, కర్మ. సో మనం ఏదో ఎంత కొట్టుకొని నా కర్మ నుండి ఎలా ముక్తి దొరుకుతుందండి, కర్మ నేను అంటించుకోకుండా ఎలా ఉండాలండి, కర్మ లేకుండా ఎలా ఉండాలండి, కర్మలో తగులుకుంటున్నానండి, కర్మతో బాగా జటిలం అయిపోయింది కర్మ. బాగా మనం చూస్తూ ఉంటాము, కర్మ చేసిన కొద్దీ కూడా మనం ఎక్కువ అలసిపోతూ ఉంటాం కర్మ బాగా చేస్తే. ఎందువల్ల అని అంటే బికాజ్ వీఆర్ ల్యాకింగ్ శ్రద్ధ అండ్ అసూయతో ఉంటాం మనం. అసూయ అని అంటే ఇక్కడ ఏంటి అవుతుందంటే విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అదే ఈ అసూయ అని అంటే మనం ఏంటంటే ఈ గుణముల యందు దోషం ఉంటుంది. ఈ గుణములు అంటే సత్వ రజో తమో గుణములు అవి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. ఆ గుణముల యందు ఎప్పుడైతే మనకి ఒక రకమైనటువంటి దోషం వచ్చిందో మనకి ఆ ఫాల్ట్స్, 6 ఫాల్ట్స్ ఆఫ్ ఈగో అంటాం అనమాట. అంటే ఈగో అంటేనే అటాచ్మెంట్, అంటే కర్తృత్వము అన్నాము. ఈగో అని అంటే ఎనీథింగ్ దట్ ఐ ఆమ్ ద డూయర్, అంటే డూయర్షిప్ ఉండడమే అహంకారం. ఈగో, దట్ ఈస్ వాట్ ద ఫండమెంటల్ ఈగో అనేసరికల్లా ఈ ఆత్మజ్ఞానమే, ఆత్మే తను రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందులో? మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఒక డార్క్ రూమ్ లో ఇట్ ఈస్ వెరీ డార్క్, దెన్ వీ పుట్ ఏ బల్బ్ అండ్ వీ స్విచ్ ఆన్ ద లైట్. సో అప్పుడు ఏమవుతుంది? ఒక్కసారిగా వెలుగు వస్తుంది. ఈ వెలుగు రాగానే అలాగే మనము ఆత్మ చైతన్యం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. లోపల ఉండేటువంటి చైతన్యం ఇట్స్ లైక్ ద ఎలక్ట్రిసిటీ విత్ ఇన్ ద వైర్. ఇట్ ఈస్ ఎవర్ ప్రెజెంట్
అండ్ వెన్ వి స్విచ్ ఆన్ అంటే వెన్ వి టేక్ బర్త్, స్విచ్ ఆన్ అంటే ఏమవుతున్నది, ఎప్పుడో పూర్వకర్మ వాసనలు మనం చేసినటువంటి అనేకమైనటువంటి అటాచ్మెంట్ టు దట్ యాక్షన్స్ ఏమవుతున్నది, ఈ ప్రారబ్ధవశాత్తు కర్మ దేహం అనేటువంటిది వచ్చింది, శరీరం అనేటువంటిది వచ్చింది. సో ఈ శరీరము రాగానే మనస్సు షష్ఠాన ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అంటాడు భగవంతుడు. అంటే మనస్సుతో కూడినటువంటి 5 ఇంద్రియములు, మనస్సు షష్ఠానింద్రియాన్ని, మనస్సు ప్లస్ 5 ఇంద్రియములు, ఈ 5 ఇంద్రియములు కూడా ఈ ప్రకృతిలో, మనస్సు అని అంటేనే ఈ రకమైనటువంటి మన సత్వరజో తమో గుణాలు అనుకున్నాం. సో మనస్సు ఇంద్రియాలు కూడా వెన్ ఇట్ టేక్స్ ద బాడీ అండ్ వెన్ ఇట్ టేక్స్ ద పాస్ట్ సంస్కారాసు వాసనాసు, వీటన్నిటితో కూడా బాడీ వచ్చినప్పుడు దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషములు ఏమవుతుంది అనంటే దట్ బికమ్స్ యాజ్ ది ఫాల్ట్స్ ఆఫ్ ది ఈగో. అంటే ఇక్కడ సెల్ఫ్ ఈగో అయింది. అంటే నేను కేవలము కర్తృత్వ భావన లేకుండా సాక్షిగా ఉండవలసినటువంటి శుద్ధమైనటువంటి సత్వమైనటువంటి తెలివి అనేటువంటిది ఏమైంది అనంటే నేను చేస్తున్నాను అనేటువంటి అహంకార రూపంగా మారింది. బికాజ్ ఇట్ హ్యాస్ ప్రొజెక్టెడ్. ఎందుకు, రూమ్ లో లైట్ వేయగానే ఏమవుతుంది, వస్తువులు కనిపిస్తున్నాయి. ఈ వస్తువులు ఏంటి, ఇది బొమ్మ, లేకపోతే ఇది సెల్ ఫోను, లేకపోతే ఇదిగో ఇది 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 మా ఆవిడ, ఇదిగో లేకపోతే వీడు నా కొడుకు, ఇదిగో లేకపోతే ఇది నా ఇల్లు. అంటే ఏమైంది అక్కడ, నాది నేను అనేటువంటి భావన దాని మీద ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఏమైంది, దాని యందు గుణదోషం వచ్చింది, సంఘదోషం వచ్చింది, కర్తృత్వ దోషం వచ్చింది. మీ అండ్ మైన్, నేను నాది అనేటువంటి గుణదోషం వచ్చింది. దానివల్ల ఏమవుతున్నదంటే అసూయ అనేటువంటిది వస్తున్నది. దానివల్ల ఇది నాకుంది అది వాడికి లేదు, లేదా వాడికి ఉంది ఇది నాకు లేదు, ఇది నేను పొందాలి ఇది నాకు కావాలి, అన్నీ భగవంతుడే అయినప్పుడు, అంతా ఇచ్చేటువంటిది భగవంతుడే అయినప్పుడు, there is only one fundamental thing that is giving everything according to your నీకు ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అనేటువంటిది కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఆ కర్తు అనేటువంటి వాడు ఉన్నాడు, కర్తురాజ్ఞయ, దట్ పరమాత్మ ఈజ్ దేర్ అండ్ విత్ హిజ్ ఊజ్ ఈజ్ దట్. అందుకనే శివుడాజ్ఞ లేనిదే చీమైన కొట్టదు. with that understanding, if you can accept everything as it is been bestowed on you, నీకు ఇవ్వబడినటువంటి దాన్ని కానీ నువ్వు తీసుకోగలిగితే దాన్ని అసూయ ఎక్కడుంది, అందువల్ల వదిలిపెట్టమంటున్నాడు అనసూయ. దెన్ అదే చెప్తున్నారు అనమాట, శ్రద్ధావంతో అనసూయంతో గుణదోషములు ఆరోపించనటువంటి వారై. దెన్ ప్యూర్ సత్వంలో ఉంటాడు వాడు, దాని యందు ఏ రకమైనటువంటి దోషములు లేవు, దోషములను దోషములుగా దర్శించగలుగుతాడు. అండ్ వితౌట్ ఫాల్ట్ ఫైండింగ్ అనసూయ, డివోషన్ ఫిల్డ్ హూ సీజలెస్లీ ప్రాక్టీస్ మై ప్రిసెప్ట్స్ వితౌట్ ఫాల్ట్ ఫైండింగ్. మనకి ఈ దోషం అనేటువంటిది ఉంది. అనసూయ అంటే ఇంకోటి చెప్తున్నారు గురువు గారు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫాల్ట్ ఫైండింగ్. ప్రతి దానికి కూడా నేను అక్కడ పుట్టుంటే, లేకపోతే మా పేరెంట్స్ ఇలా ఉండుంటే, లేకపోతే నాకు కానీ మంచి ఫ్రెండ్స్ ఉండుంటే, లేకపోతే నేను పలానా రిలీజియన్లో పుట్టుంటే, లేకపోతే నేను అలా వాడు, ఇవన్నీ కూడా, లేకపోతే ఇగో అలా వాడు తెలియకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఫాల్ట్ ఫైండింగ్ అంటే we always try to find something else and find a cause for our failure. You don't accept it, you don't accept your faults. సో పరమాత్మ ఏం చెప్తున్నట్టు అనసూయ, అసూయ లేకుండా ఉండు. అసూయ అంటే దట్స్ ఎ వెరీ డీప్ మీనింగ్ ఆన్ దట్. జస్ట్ ఈర్ష్య అసూయ అనేటువంటిదే కాదు, అంటే పక్కవాడికి ఉన్నదా లేదా అనేటువంటిది కాకుండా జస్ట్ డోంట్ ఫాల్ట్ ఫైండ్, గో విత్ ఇన్. సో పరిశీలించు నువ్వు. సో విత్ ఇన్ అంటే మనస్సులో వచ్చినటువంటి అసూయ, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, దీస్ ఆర్ 6 faults of ego అనుకున్నాం. అంటే డిజైర్, యాంగర్, ఎన్వీ, జెలసీ, ఆల్ దీస్ థింగ్స్. సో కామ, క్రోధ, లోభ, మోహ, దీస్ ఆర్ ది ఫాల్ట్స్ ఆఫ్ ఈగో. సో వీళ్ళే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ ది ఫాల్ట్స్ ఆఫ్ ది ఈగో. మహాభారతంలో కూడా చెప్తారు. సో వీళ్ళని కానీ మనము జయించాలి. ఎలా జయించాలి అనంటే పాండవులు విత్ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ, విత్ ద హెల్ప్ ఆఫ్ లార్డ్ పరమాత్మ. సో వీళ్ళతో మనం జయించాలి. వేర్ ఆర్ దే ఆర్ సీటెడ్ విత్ ఇన్ ద హార్ట్, దే ఆర్ సీటెడ్ విత్ ఇన్ యూ. సో అందువల్ల అనసూయ అండ్ బ్రింగ్ దట్ శ్రద్ధ. దేని యందు శ్రద్ధ, ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ. ఏదైతే పరమాత్మ చెప్పినటువంటి సిద్ధాంతం ఉన్నదో దాన్ని అనుష్ఠించి
దానిని చక్కగా తెలుసుకొని దానిని ఆచరించినప్పుడు వారు కూడా కర్మలచే విడిచిపెట్టబడదురు, అనుష్ఠించదురు, వారు కూడా కర్మలచే విడిచిపెట్టబడదురు. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ చెప్పున్నారు, యుద్ధస్వ విగత జ్వర, ఆల్రెడీ వాళ్ళు వస్తారు. అలాగే అంటే ఇయర్ ఈజ్ బిగింగ్ అగైన్ రెండు, శ్రద్ధ అసూయ. అసూయనే లేకుండా ఉండమంటున్నాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడివే ఉండమంటున్నాడు. శ్రద్ధావంతో అనసూయంతో, అసూయ లేనటువంటి వాడివే, శ్రద్ధతో కలిగినటువంటి వాడివే నువ్వు ఎప్పుడైతే ఉంటావో ముత్యంతే తే అపి కర్మభి. సో అందుకని పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నాకు చెందిన ఈ సిద్ధాంతమును నాకు చెందిన అంటున్నాడు. అంటే ఇక్కడ శంకరాచార్యుల వారి భాష్యాన్ని రాస్తూ ఈయన ఏం చెప్తున్నారంటే, నాకు చెందినటువంటి ఈ సిద్ధాంతం అంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూత్. అది మనం అర్థం చేసుకోవాలి. గాడ్ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అండ్ దట్ గాడ్ హూ ఈజ్ రిసైడింగ్, వేర్ హీ ఈజ్ రిసైడింగ్? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఆ హృదయంలో తిష్టంతి, ఆ హృదయ కుహరంలో ఉండేటువంటి పరమాత్మ. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. పరమమైనటువంటి వ్యోమన్ అంటే ఆకాశం, సర్వవ్యాప్తి అయినటువంటి సత్యరూపుడైనటువంటి భగవంతుడు అంతటా ఉండేటువంటి వాడు నీ హృదయంలో ఉన్నాడు. అండ్ దట్ గాడ్, when you worship him with that devotion and with that surrender and devoid of all envy, jealousy, and without fault finding, without expectation, when you are with that, then mutyante te api karmabhi, then you are also free from all karma. So it seems to be very simple, but it is very, very difficult to practice. చాలా కష్టమైనటువంటిది. ఎందుకు అని అంటే, బికాజ్ వీ హ్యావ్ నాట్ ప్రాక్టీస్డ్ ఇట్. ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నాం గురువు గారి దగ్గర. సో వెన్ యూ ఫస్ట్ రీడింగ్, వెన్ యూ రీడ్ ఇట్, వీ ఫీల్ ఇట్ వెరీ, వెరీ టఫ్. అసలు ఈ పనే కాదు, అసలు మన వల్ల అయ్యే పని కాదు. అసలు స్వరం ఏమిటి, ఆ ఉచ్చారణ ఏంటి, ఆ మాత్ర ఏమిటి, ఆ శబ్దం ఏమిటి అనేటువంటిది అసలు మనం తెలియదు. బట్ వెన్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, వెన్ యూ కీప్ ఆన్ అండర్స్టాండింగ్, when you keep on doing the things, nityam anutishtanti manava, day and night, day and night, day and night, then you will realize that it is very like that flow, ganga pravahan laga. Ganga enta effortless ga pravahistu untundo, then you can effortlessly recite that words, that aa veda annu uchrinchagalamu. Anything you can take. Vanta cheyadam, vanta mottam modatlo vachinappudu it's very difficult. Asalu vanta asalu ayye baboy, asalu ఏ పాళ్ళు ఏదో అసలు చేయలేం మనం. But once you do it, that when you do that శ్రద్ధావంతో అనసూయంతో, శ్రద్ధగా వంట చేస్తే అసలు you effortlessly you do that, just like that. తల్లికి ఉండేటువంటి ప్రేమ వల్ల ఆ కూరలు అయితేనేమి, ఆ వంటలు అయితేనేమి, పిండి వంటలు అయితేనేమి, పండుగ వస్తేనేమి, there will be lot of activity, but amidst that activity you start loving it, you start enjoying it. Effortlessly you can do that. Any job అంటే, బట్ మనకు అక్కడ ఏమిటంటే శ్రద్ధ అసూయ లేకుండా ఉండడము, శ్రద్ధ కలిగి ఉండడము. If you can bring these two aspects into our day-to-day activities, then that action become actionlessness. కర్మ అనేటువంటిది ఉండదు, కర్మ చేయడం అనేటువంటిది ఉండదు, కర్మ జరగడం అనేటువంటిదే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ ఇన్ దీస్ 2 verses. సో అందువల్ల పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముత్యంతే తే అపి కర్మభి. అలాగే నాకు చెందిన ఈ సిద్ధాంతమును ఏ మానవుడైతే శ్రద్ధ కలవాడై అనుసరించెదరో, నేను గురుస్వరూపుడను, వాసుదేవుడను, నా యందు దోషబుద్ధి లేని వారై అనుసరించెదరో, వారు కూడా ఈ విధముగా కర్మయోగమును అనుష్ఠించు వారై ధర్మము అధర్మముల రూపములో నుండే కర్మల బంధము నుంచి విముక్తులగుదురు. అంటే వారే ఆత్మజ్ఞానులగుదురు అని వేరుగా చెప్పవలన అంటే, దే బికమ్స్ రియలైజ్డ్. సో వన్స్ యూ ప్రాక్టీస్ దిస్ సిద్ధాంత, దిస్ ప్రిసెప్ట్స్, దిస్ ట్రూత్స్ envisaged by Lord Krishna, and when we put it into practice, then you realize that and you get established it. దాని యందు నువ్వు నిలకడగా ఉండి నీ కర్మబంధములన్నీ తొలగిపోయి
భగవత్ సాక్షాత్కారం సిద్ధించుకొని మోక్ష ప్రాప్తికి అర్హుడు అవుతావు అని పరమాత్మ ఈ 2 శ్లోకాల్లో చాలా చక్కగా ఈ కర్మయోగం గురించి మరొకసారి చెప్పారు. తర్వాత రేపు నెక్స్ట్ క్లాస్ లో వీల్ టాక్ అబౌట్ 32 and 33 వర్స్ విచ్ ఆర్ ఆల్సో వెరీ వండర్ఫుల్. అంటే ఎవరికైతే దోష బుద్ధి ఉంటుందో వారు ఏ రకముగా వివేకం కోల్పోతారు, దోష బుద్ధి అంటే ఏమిటి, వై వీఆర్ అంటే దో నో. ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ తెలుస్తున్నదంతా, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. వై? వీల్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఇది ఉంది, నేను ఎప్పుడు ఆత్మజ్ఞానే ఉన్నాను, నేను ఎప్పుడు ముక్తున్నే ఉన్నాను, నేను ఎప్పుడు అసంగుణ్ణే ఉన్నాను, బట్ స్టిల్ వై ఐఎమ్ గెట్ కాట్ అప్ ఇన్ దట్ అండ్ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్? దట్ ఇన్ ద నెక్స్ట్ వర్సెస్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం. Then we will be in silence for a few minutes and then we will close today's session. Let us be in silence.